బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. హౌస్లో ఆల్రెడీ టాస్క్ ఆడుతూ ఉన్నారు. ఆ టాస్క్ ఏంటంటే ఒక యాపిల్ చెట్టు ఉంటుంది. ఆ యాపిల్ చెట్టుకి ఒక యాపిల్స్ కదా, అందరి నేమ్స్ ఉన్న యాపిల్స్ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేస్తే వీళ్ళకి సమ్ కలర్స్ అయితే వస్తాయన్నమాట. ఆ కలర్స్ ఏంటి, యాపిల్స్ ఏంటి, యాపిల్స్లో ఏమన్నా వైల్డ్ కార్డ్స్ రాబోతూ ఉన్నారు హింటా, లేకపోతే ఆ టాస్క్లో ఏం జరుగుతూ ఉంది, ఇప్పటి నుంచి వీళ్ళకి అందరికీ దివాళీ ముందే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఒక హింట్ అయితే ఇచ్చారు. అసలు ఏం జరుగుతూ ఉంది హౌస్లో లైవ్లో ప్రజెంట్ ఆ టాస్క్లో అనేది పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియో కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి అండ్ వీడియో నచ్చితే కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ మొత్తం మీరు లాస్ట్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరు ఎలా నచ్చింది అనేది, మీకు టాస్క్లో ఎవరెవరు నచ్చారనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. మీ సబ్స్క్రైబర్ నన్ను ఇంకా మోటివేట్ చేసి మంచి మంచి అప్డేట్స్ తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ లైవ్ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నాను. ఈవినింగ్ లైవ్ కూడా పెడతాను. చాలామంది రెడీగా ఉండండి. అండ్ ఇప్పుడు టాస్క్ విషయానికి వెళ్తే, దీనికంటే ముందు రీతుకి అయితే మనకి ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రీతుకి ఎందుకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారంటే, రీతు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ లైఫ్లో ఎవ్వరికీ చెప్పనకు సీక్రెట్ చెప్పాలి, ఏంటనేది మొత్తం చెప్తా ఉండాలన్నమాట. ప్రతి ఒక్క కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే, లైవ్లో నేను కొందరిని అబ్జర్వ్ చేసిన, ప్రియాని కానీ, శ్రీజాని కానీ, డీమోన్ కానీ, రీతుని కూడా అబ్జర్వ్ చేసిన. వీళ్ళు ఎలా అంటే, రీతుకు ఆ టాస్క్ వచ్చిన విషయం ఈ ప్రియా, డీమోన్ పవన్ కొంచెం కనుక్కుందామని ఆమె మీద ఒక కన్నేస్తారు. అంటే ఎందుకు అందరి దగ్గరికి వెళ్తా ఉంది, ఏదో టాస్క్ ఇచ్చారు, లోపలికి పిలిచారు కదా, ఏదో టాస్క్ అది అని చెప్పేసి డీమోన్ పవన్ తెలివిగా ఆన్సర్లు ఇవ్వడము, ప్రియా కూడా అరే నేను అక్కడికి వెళ్ళి చూస్తారా, వినపడుతుందేమో, అంటే వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అరే నాకు వినపడుతుందేమో వెళ్ళి చూస్తారా, అరే వినపడుతుందేమో వెళ్ళి చూస్తారా అనే టైప్లో డీమోన్ పవన్తో శ్రీజ వీళ్ళ ముగ్గురు కలిసి జోకులు వేసుకుంటారు. శ్రీజ ఏమంటే ప్రియా ఏమంటే రా శ్రీజ వెళ్ళిందామంటే నువ్వు ఓరా వాళ్ళు ఉన్నారు మీ ఇద్దరు అని చెప్పేసి డీమోన్ పవన్ని ప్రియానైతే అంటది శ్రీజ. అట్లా నాకు అర్థం కాలేదు, ప్రియా చాలా నోరులు జారుతూ ఉంది నిజంగా. అంటే మీరు ఎపిసోడ్ చూస్తే ఏమంటారో తెలియదు కానీ లైవ్లో బీప్లు వేస్తూ ఉన్నారు. బీప్లు ఇన్ ద సెన్స్ బూతులు మారుతుందని చెప్పట్లేదు నేను, బూతులు కాదు, కొన్ని ఏదో సీక్రెట్స్ మాట్లాడడం కానీ, బయటి విషయాలు మాట్లాడడం కానీ, వీళ్ళు బయట ఇలా ఉంటారా, లోపల అలా ఉన్నారా, లేకపోతే వీళ్ళ మాటలు ఏంటి. నాకు తెలిసి సుమన్ శెట్టి గారికి ఇచ్చేంత రెస్పెక్ట్ ఈ హౌస్లో ఎవరు ఇవ్వట్లేదు నాకు తెలిసి. అంటే ఈ కామనర్స్ విషయంలో కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే, సుమన్ శెట్టి గారి వయసుకైనా ఎక్స్పీరియన్స్కైనా ఆయనని పేరు పెట్టి పిలిచినా పర్లేదు, ఐ మీన్ ఒక అన్ననో లేకపోతే ఏదో ఒకటి మెన్షన్ చేస్తే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్ పర్సనల్గా. తనని సుమన్ శెట్టి గారు కూడా ఉండదు పక్కన, సీరియస్లీ చెప్తా ఉన్నా, గారు కూడా ఉండదు. సుమన్ శెట్టి ఆయన అది ఇది అంటారు కానీ అన్ననో లేకపోతే సుమన్ శెట్టి గారు అనడమో ఇట్లయితే జరగట్లేదు. నేను నామినేషన్ విషయంలో కూడా అతను అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కానీ అతను ఇన్ ద సెన్స్ అతను అనేదానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్ అనుకో ఏందిరా అంటాం, నువ్వు నేను తెలియకపోతే ఏంటి బ్రో అంటావు. నీకు అసలు ఇంకా ఎక్స్పీరియన్స్ నువ్వు నాకంటే పెద్దోడివి అంటే చెప్పండి సార్ అనే రెస్పెక్ట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నోట్లోంచి. బట్ వాళ్ళు అవ్వట్లేదు. వాళ్ళు ఎందుకంత క్లారిటీ మిస్ అవుతా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు కానీ వాళ్ళకే లాస్, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ ఈ సీక్రెట్ టాస్క్ రీతి విషయంలో చూసుకుంటే అందరినీ అడుగుతూ ఉంది. కొంచెం ఆ డీమోన్ పవన్తో కొంచెం అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంది, ఇంకా అదేదో నచ్చనట్టు జరుగుతుంది మనందరికి చూసేకి. ఏందిరా ఈ పాప ఇట్లా చేస్తూ ఉంది, ఏందిరా ఈ అమ్మాయి ఇట్లా చేస్తూ ఉంది, ఏంట్రా రీతి ఇలా బిహేవ్ చేస్తూ ఉంది అనే టైప్లో ఉంటుంది. కానీ ఆ డీమోన్ పవన్ కూడా నాకు కెప్టెన్ అయినాడనే ఇది కూడా లేదు నాకైతే డీమోన్ పవన్ విషయంలో. ఏంటంటే డీమోన్ పవన్ కెప్టెన్ అయినాడు రా బై. కెప్టెన్ అంటే ఎట్లుంటాడు, ఒక అగ్రెషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పనులు చేయించడమా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా తక్కువ అయితే వాట్ ఎవర్ ఇది మిస్టేక్స్ అవుతూ ఉంటే లేకపోతే ఎట్లుండాలా. రీతు జపం చేసినట్టుంది నాకు నిజంగా, లిటరలీ చెప్పాలంటే రీతు జపం చేస్తూ ఉన్నాడు అనే టైప్లో ఉంది. ఆ మాట్లాడడము, ఆ సిగ్గుపడము, వాట్ ఎవర్ ఇట్ కాల్డ్ అట్లా అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తూ ఉంది కింద కామెంట్ చేయండి. అండ్ సీక్రెట్ టాస్క్ గురించి పక్కన పెడితే, సీక్రెట్ టాస్క్ జరుగుతూ ఉండగానే మధ్యలో ఈ మన ఏదైతే బయట వీళ్ళకి లోపల పెట్టేసి మొత్తం కర్టన్స్ వేసేస్తారో, అట్లా డోర్స్ క్లోజ్ చేసేస్తారో ఓపెన్ చేస్తూ ఉంటారు అనమాట. టాస్క్ మధ్యలోనే కళ్యాణ్ దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే హౌస్మేట్స్ అందరూ డివైడ్ అయిపోతారంటే ఆ చెట్టు ఉంటుంది ఒక బయట యాపిల్ ట్రీ అనేది ఒక అరేంజ్ చేసి ఉంటారు బిగ్ బాస్ టీము. యాపిల్ ట్రీ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో వీళ్ళ నేమ్స్కి, యాపిల్స్కి వీళ్ళ నేమ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళవి నేనేమనుకున్నా అంటే 8th సీజన్లో అందరికీ యాపిల్స్ పెట్టి పీక్కొని రండి అది చేయండి అనే టైప్లో ఒక టాస్క్ జరుగుతుంది కదా, ఎవరి బ్లూ కలర్ యాపిల్స్, రెడ్ కలర్ యాపిల్స్, బ్లూ టీము రెడ్ టీమ్ అనే టైప్లో లాస్ట్ టైం జరిగింది కదా, అట్లా జరుగుతుందేమో అనుకున్నా. బట్ అది కాదు, వాళ్ళ నేమ్స్ ఉన్నాయి, ఎవరు యాపిల్ వాళ్ళు పీక్కోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. అంటే తెచ్చుకోండి, అంటే తెచ్చుకుంటారు, దాన్ని ఓపెన్ చేయండి అంటాడు. ఇప్పటి వరకు మీరు
మీ గేమ్ని ఎలా ఉంది అని చెప్పేసి ఆ యాపిల్లో ఒక థింగ్ ఉంటుంది, అది డిసైడ్ చేస్తుంది. నన్ను మీరు డిసప్పాయింట్ చేసినారు, ఐ మీన్ ఇంతవరకు నేను అబ్జర్వ్ చేసా ఎవరు ఏంటి అని చెప్పేసి, ఇంతవరకు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసా, ఎవరింత బాగా ఆడారు, ఎవరింత పొడిచారు, ఎవరింత పొడవలేదని చెప్పేసి బిగ్ బాస్ సెటర్ వేస్తాడు. ఇప్పుడు నేనే రంగంలోకి దిగుతా ఉన్నా, మీ అందరు ఎలా ఆడతారు, మీకు ఏం కావాలి, మిమ్మల్ని ఎలా ఫైర్ చేయాలి, మిమ్మల్ని ఎలా దారికి తీసుకొని రావాలని చెప్పేసి బిగ్ బాస్ని వచ్చి బిగ్ బాస్ అంటాడు. నేనే రంగంలోకి దిగుతా ఉన్నా, ఇప్పుడు ఆట నేను మొదలు పెడతా, నేనే మీ అందరికీ కంట్రోల్ పెడతా అనే టైప్లో వార్నింగ్ లాగా ఏదో ఇచ్చేసి వాళ్ళందరూ యాపిల్ తీసుకున్నాక యాపిల్ ఓపెన్ చేస్తే కొందరికి బ్లూ కలర్ వస్తుంది, అందులో కొందరికి రెడ్ కలర్ వస్తుంది, కొందరికి బ్లాక్ వస్తుంది. దానికి మీనింగే తెలియదు వాళ్ళకి. బ్లాక్ అంటే, రెడ్ అంటే, బ్లూ అంటే ఏంటి ఇట్ మీన్ బై అంటే, బ్లాక్కి కొంచెం వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. బ్లాక్ అంటే నెగిటివ్ రా బై, అది కుళ్ళిపోయిన యాపిల్ పండు లాగా, వాళ్ళ ఆట అట్లా ఉందని అర్థము. రెడ్ అంటే, బ్లూ అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు వాట్ అని. బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తాడు, మీరు ఇఫ్ ఇట్ ఇన్ కేస్ యాపిల్ని చేంజ్ చేసుకోవాలనుకుంటా ఉంటే గీతలు దాటి బయటికి రండి, ఐ మీన్ ముందుకు రండి అని చెప్పేసి. అంటే వేరే వాళ్ళతో చేంజ్ చేసుకుంటా కదా, ఆ చెట్టు నుంచి వేరే యాపిల్ తీసుకోవడం అట్లా ట్రై చేసుకుంటా అంటే ముందుకు రండి అంటారు. వాళ్ళకి మీనింగే తెలియదు కాబట్టి ఎవరు రారు. మోస్ట్లీ వచ్చేది అంటే రీతు, మన ప్రియాకి బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్ అంటే నెగిటివ్ ఎనర్జీ, కుళ్ళిపోయింది, ఆమె ఆట అంత లేదు అనే టైప్లో. రీతుకు కూడా సేమ్ అట్లనే వస్తుంది కాబట్టి రీతు కూడా లాస్ట్ టైం ఇదంతా చేసింది కాబట్టి డిసప్పాయింట్ చేశారు ఆడియన్స్ని, బిగ్ బాస్ని అనే టైప్లో బిగ్ బాస్ చెప్తాడు. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు మొత్తానికి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నాక వీళ్ళని టీమ్గా డివైడ్ చేస్తారు. ఎవరిని? రెడ్ టీము, బ్లూ టీము, బ్లాక్ టీమ్ అని 3 టీంలు అయితే డివైడ్ చేస్తారు. ఇలా వీళ్ళకి 3 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఒకరు టీమ్ రెడ్, ఒకరు టీమ్ బ్లూ, ఒకరు టీమ్ బ్లాక్. మీకు లాస్ట్ సీజన్లో చూసుకుని ఉండొచ్చు, రెడ్ టీషర్ట్లు, బ్లూ టీషర్ట్లు వేసుకొని టీమ్ వైజ్గా డివైడ్ అయి ఉంటారు. సేమ్ లైక్ ఈ సీజన్ కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. టాస్క్ రెడ్ టీము, బ్లూ టీము, బ్లాక్ టీమ్ అని చెప్పేసి డివైడ్ చేసి, రెడ్ టీంలో వచ్చేసి భరణి గారు, కళ్యాణ్, హరీష్, డీమోన్ పవన్ అండ్ రాము, వీళ్ళైతే 5 మెంబర్స్ టీమ్ రెడ్లో. టీమ్ బ్లూలో వచ్చేసి ఇమాన్యుయల్, సంజన, సుమన్ శెట్టి గారు, తనుజ అండ్ ప్రియా శెట్టి, వీళ్ళ 5 మెంబర్స్. టీమ్ బ్లాక్లో వచ్చేసి శ్రీజ, ఫ్లోరా అండ్ రీతు. వీళ్ళకెందుకు ముగ్గురునే పెట్టేసినారు టీమ్ బ్లాక్లో అంటే, ఇప్పుడు ఆల్రెడీ మన అగ్ని పరీక్ష నుంచి 4 కంటెస్టెంట్లు ఎంటర్ అవుతూ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు హోటల్లో ఉన్నారు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని టాస్కులు జరుగుతాయి. ఆ టాస్కుల తర్వాత ఎవరు అక్కడ ఉండిపోతారు, ఎవరు ఉండిపోరు అనే దాంట్లో ఆ టాస్క్లో మిగిలిపోయినప్పుడు వాళ్ళని దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఆర్ ఈ టాస్క్ అంతా దేనికి జరుగుతూ ఉంది అంటే, ది బజర్ గేమ్ ఈజ్ ఆన్, అంటే బజర్ గేమ్ ఉంటుంది. కంటెస్టెంట్లకి ఒక వాళ్ళ హార్ట్ పెయిన్, అంటే 2 వీక్స్ అయింది వెళ్ళి, ఎవరు ఎట్లున్నారు వాళ్ళ బయట, పేరెంట్స్ కావచ్చు, పర్సనల్స్ కావచ్చు, వాట్ ఎవర్ బయటలో ఎట్లుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక ఫోటో ఫ్రేమ్స్ కానీ లెటర్స్ కానీ వచ్చే టాస్క్ ఇది. ఐ మీన్ ఆ టాస్క్లో వీళ్ళు ఏదైతే గెలుస్తారో, ఏదైతే గెలుచుకున్న తర్వాత మళ్ళీ గెలిచిన టీం నుంచి ఎవరికి కావాలి అది అందరికీ, ఎవరికి ఇప్పుడు టీం రెడ్ గెలిచింది, టీం రెడ్లో 5 మంది ఉన్నారు, 5 మందిలో ఎవరికి కావాలి అదంతా అని చెప్పేసి మళ్ళీ ఆ 5 మెంబర్స్ డిస్కస్ చేసుకోవాలి. ఆర్ ఆ 5 మెంబర్స్లో మంచిగా బాగా ఆడిన వాళ్ళని ఆపోజిట్ టీమ్స్ ఏదైతే మిగిలిపోయిన 2 టీంలు ఉన్నాయో వాళ్ళు సెలెక్ట్ చేస్తే మాత్రమే ఈ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఫోటో ఆర్ ఫ్రేమ్ 2 వస్తాయన్నమాట. అట్లా ఇద్దరికి ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు ఎవరంటే ఇమాన్యుయల్ వచ్చేసి వాళ్ళ టీంలోంచి, టీం బ్లూ నుంచి ఒకటి విన్ అవుతారు. అండ్ సేమ్ లైక్ ఇద్దరికి వస్తుంది అనమాట ఛాన్స్. టీం ప్రతిసారి విన్ అయిన ప్రతిసారి ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. అట్లా ఇమాన్యుయల్కి ఫోటో ఫ్రేమ్ వస్తుంది, తనుజాకి లెటర్ వస్తుంది. ఇక్కడ కూడా ఇంకోటి ఇస్తుంది, దాని గురించి కూడా మళ్ళీ డిస్కషన్ జరుగుతాయి. దాని గురించి కూడా ఈ ఇద్దట్లో మళ్ళీ ఎవరు సాక్రిఫైస్ చేస్తారు అని చెప్పేసి టీం అంటే మీన్ బిగ్ బాస్ ఇంకా మీకు తెలిసిందే. ఇప్పుడు ఇమ్ముకి ఫేవరెట్ సంజన గారు అంటే, తనుజాకి ఫేవరెట్ ఇమ్ము కంటెస్టెంట్. అట్లా వీళ్ళిద్దరికే పెట్టినాడు కాబట్టి మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు తీసుకుంటారు ఏంటి అనేది నేను లైవ్ చూస్తూ ఉన్నాను, ఇంకా అప్డేట్స్ ఇస్తాను. అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు నా కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్గా ఇంకా లైవ్ గురించి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఎవరికి ఏం లెటర్ వచ్చింది, ఎవరికి ఏ ఫోటో ఫ్రేమ్ వచ్చింది, అసలు దాంట్లో ఏమున్నాయి, అండ్ ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంటర్ ఎప్పుడు అవుతారు, అసలు వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి జరిగే టాస్క్లు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చెప్తాను. అంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిస్టర్ పండు 2000 ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అక్కడ కూడా మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఎర్లీ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా ఉంటాను. 1000 మెంబర్స్ కంప్లీట్ అయితే దాంట్లో కూడా లైవ్ పెట్టి నేను చాలా ట్రై చేస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.